చంపడానికి ఇది సమయం కాదు ప్రభు. మరి ఎప్పుడు? ఇప్పటికీ ప్రజల్లో మనమంటే భయం లేకుండా పోయింది, గౌరవం కూడా పోయింది. ఈ ప్రజలంతా ఆ మెస్సయ్య వెనుకలే వెళ్ళిపోతున్నారు. ఆ మెస్సయ్య బ్రతుకుంటే ఎవరు మనం లెక్క చేయరు, ఎవరు మనం గౌరవించరు. అందుకే చెప్తున్నాను, ఆ మెస్సయ్య చావాల్సిందే. ప్రభు, బయట పస్కా పండుగ జరుగుతున్నది. ఇప్పుడు మనం ఏం చేసినా క్షేమం కాదు. అయినా ఆ మెస్సైను పట్టుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేశాం ప్రభు. ఎంతకాలం ఇలా చెప్తారు? రోజు రోజుకి అవమానమే. ఆ మెస్సయ్య వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నాను, ఏమైనా సరే ఆ మెస్సయ్య చావాల్సిందే, చచ్చి తీరాల్సిందే. ఎవరితో? ప్రభు, మనకి బాగా కావలసిన వాడు ప్రభు. ఆ యేసు 12 మంది శిష్యుల్లో ఒకడు, పేరు ఇస్కరియోతు యోధ. మన పని కొరకు పిలిపించాము ప్రభు. చూడు యూదా, నువ్వేం చేస్తావో తెలియదు. మేమంతా నీ వెనుక ఉన్నాం. ఆ మెస్సయ్యను మా చేతికి అప్పగించి చాలు. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. ఎవరు అడుగుతున్నారు కదా, చెప్పు. ఏం కావాలి అడుగు, ఎంత కావాలి అడుగు. నాకు డబ్బు కావాలి, మీకు ఆ మెస్సయ్య కావాలి. నాకు కావాల్సిన డబ్బు ఇస్తే ఆ మెస్సయ్యను మీకు అప్పగిస్తా. డబ్బా? ఎంత కావాలి? మీరేం చెప్పండి. 20 వెండి నాణెములు. 20 ఎండి నాణ్యముల? ఆ మెస్సయ్యను అప్పగించడానికి 20 ఎండి నాణ్యములేనా? కాదు కాదు, మరి ఒక మాట చెప్పండి. 30 వెండి నాణెములు. 30 ఎండి నాణ్యములు. 30 ఎండి నాణ్యములు. సరే. యూదా, పైకమైతే తీసుకుంటున్నావు, కానీ ఆ మెస్సయ్యను రోమాసరికి ఎలా అప్పగిస్తావో చెప్పలేదు యూదా. ఆ సందేహం మీకు అవసరం లేదు. రోమా సైనికులకు ఆ మెస్సయ్యను నేను అప్పగిస్తా. గెత్సమనే తోటలో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ఆ మెస్సయ్య. శబాష్ యూదా, శబాష్. ఇప్పుడు నువ్వు బాగా నచ్చావు. ఇదిగో నువ్వు అడిగిన పైకం తీసుకో. 30. యోధా, మొత్తానికి నీ గురువునే అమ్మేశావే. నీ గురువునే అమ్మేశావు అంటే నువ్వు మామూలు వ్యక్తివి కావు. ఆయన్నే దైవ కుమారుడుగా నమ్మావు, ఆయన్నే లోక రక్షకుడుగా నమ్మావు, ఆయన్నే మెస్సయ్యగా నమ్మావు. అంతగా నమ్మిన ఆ యేసుని కేవలం 30 వెండి నాణ్యాలకు అమ్మేశావే. యోధా, సిగ్గుగా లేదా? సిద్ధా? నాక ఏనండి, ఈరోజు 30 ఎండి నాణ్యములకు ఆ మెస్సయ్యను నేను అమ్మేశాను. కానీ ఒక రోజు రాబోతుంది, పేరు కోసం, పదవి కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం ఆ మెస్సయ్యనే అమ్మేసే రోజు రాబోతుంది. 100 రూపాయల లంచం కోసం కూడా ఆ మెస్సయ్యను అమ్మేసే రోజు రాబోతుంది. ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం, సారాయి సీసా కోసం ఆ మెస్సయ్యను అమ్మేసే రోజు రాబోతుంది. అంతేకాదు, నామకరణ క్రైస్తవులు, నటించే క్రైస్తవులు, నమ్మించే క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, యేసయ్యతో నడుస్తూ యేసు మాటలే ఇంటూ ఆ యేసయ్యనే అమ్మేసే దినాలు రాబోతున్నాయి. ఇదంతా ఈ 30 ఎండి నాణ్యములతోనే ప్రారంభమవుతుంది. ఈ తరం నా నుండే ప్రారంభమవుతుంది. వా, ఏం చెప్పావు యోధా? నామకార్థ క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, నటించే క్రైస్తవులు రాబోయే తరాలలో ఏ విధంగా జీవించబోతున్నారు ముందుగానే చెప్పావు యోధా. అది ఆ తరం నీ నుండే ప్రారంభమవుతుంది. శబాష్ యోధా, శబాష్. రండి, మీకు ఆ మెస్సయ్యను అప్పగిస్తాను. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోలేదు. అయినా నా ఇష్ట ప్రకారం కాదు, మీ చిత్త ప్రకారం కాదు. ఇదే గెత్సెమనే తోట. ఆ మెస్సయ్య ప్రతిరోజు సాయంత్రం ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళే ఆ మెస్సయ్య శిష్యులు. పట్టుకోండి, పట్టుకోండి. మీరు వెతుకుతున్న మెస్సయ్యను
నేనే. బోధకుడా నీకు శుభము. యోధా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా? ఇతనే ఆ యేసు, పట్టుకోండి. ఇదండి నా ఎందుకు తీసుకువచ్చారు? మీకున్న ధర్మశాస్త్రం ప్రకారం మీరే శిక్షించవచ్చు కదా. శిక్షించవచ్చు ప్రభు, కానీ చంపలేము కదా. అది మీ అనుమతి లేకుండా. ఏంటి మరణశిక్ష? అంత నేరం ఇతను ఏం చేశాడు? వీడు దైవ దూషణం చేశాడు. దేవుని కుమారుడని మా ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు. అంతేకాదు ప్రభు, యూదులకు రాజునని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభు? ఎందుకు నీ వారే నిన్ను చంపాలనుకుంటున్నారు? నీవు మాట్లాడవా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు. నీవు యూదుల రాజువా? అవును, నీవన్నట్టు నేనే యూదులకు రాజు. నేను సత్యమును ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నన్ను నమ్ము. మరి ఎందుకు నాకు ఏ దోషము కనబడలేదు? అయినా ప్రతి పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేయడం వాడుకో కదా. మరి ఈ పస్కా పండుగకు నరరూపు రాక్షసుడు, బందిపోటు దొంగ, ఎంతో మంది అమాయకులను అన్యాయంగా చంపిన ఆ పరప్పని విడుదల చేయమంటారా, లేక ఈ యేసుని విడుదల చేయమంటారా? పరప్పని విడుదల చేయాలి. మరి యేసుని ఏం చేయమంటారు? సిలువ వేయాలి. ఎవరక్కడ? ఈయన ఎందు నాకే దోషము కనబడట్లేదు. ఈయనను మీ చేతులకి అప్పగిస్తున్నాను. ఈ నీతిమంతుల రక్తం గురించి నేను నిరపరాధిని. ఈయన రక్తం నా మీద, నా పిల్లల మీద పడకుండా గాక. వీడి రక్తం మా మీద, మా పిల్లల మీద పడుగుగాక. ఏంట్రా అలా ఉంటావు? ఆయన ఎవరు అనుకుంటున్నావా? యూదుల రాజు, యూదుల రాజా, నీకు శుభం. ఇలా కొట్టాలా? రాజా అద్భుతం చేస్తామంటే కదా. ఏది ఒక అద్భుతం చేస్తాడా? చేస్తాడు. అట్రా రాజా, ఇక్కడ ఎవ్వరు నీకు కనిపించరు. నేను ఎవరు కొట్టారో చెప్పాలి. ఎలా చెప్తాడా? చెబుతాడు.
కట్టు. ఇది రాజా ఇతర చేస్తావు కదా, ఎవరు కొట్టారో చెప్పలేదే? తెలియలేదేమో. అట్లా తీసుకురా. గట్టిగా తీసుకురా. అయ్యో, చంపేస్తారేమో, చచ్చిపోతానేమో. ఇప్పుడు నా భార్య బిడ్డలు ఎందుకంత భయపడుతున్నా? నా గురించి నీకేం తెలుసా? నేను ఒక నరరూప రాక్షసుడిని. ఎంతో మంది ప్రాణాలు దోచుకున్న బందిపోటు దొంగని, అనేక మంది అమాయకుల్ని హతం చేసిన వాడిని. అయ్యో, నన్ను విడిపించేవారు లేరా? నన్ను రక్షించేవారు లేరా? నన్ను మరణ శిక్ష నుండి తప్పించేవారు లేరా? బరబ్బా, నీలాంటి అందుకని కోసం, నీలాంటి దొంగ కోసం ఎవరో మెచ్చాయంట, నీ కోసం ప్రారంభిస్తున్నాడు. నా కోసం ప్రాణం పెడుతున్నాడా? ఆ గుడ్డి వారికి కళ్ళిచ్చి, కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చి, చనిపోయిన వారికి లేవనెత్తాడే ఆ పెద్దయ్య. అయ్యో, నన్ను విడిపించడానికి నా తల్లిదండ్రులు రాలేదే, నా అనుకున్న వారు రాలేదే, నాతో తిరిగి నా స్నేహితులు రాలేదే. ప్రభా, ప్రభా,
మీ త్యాగం గొప్పదయ్యా, మీ యాగం గొప్పదయ్యా. నా కోసం ఆ కల్వరిశిలలో ప్రాణం పెడుతున్నావా? మీ ప్రేమ గొప్పదయ్యా. నీకోసం ఆయన మరణిస్తున్నాడు. ఇక్కడి నుంచి అయినా మంచిగా బ్రతుకు. వెళ్ళు. నా కోసం ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు ఇప్పటి నుంచి నేను మెస్సేలా బ్రతుకుతాను. ప్రభా, ప్రభా, ప్రభా. రే మేకులు కావాలి, మేకులున్నాయా? ఇది పాతిం సామాన్ కొట్టు, చూస్తాను ఆగండి. ఇగో ఇవ్వద్దు. 6 అంగుళాలు ఉండాలి. 6 అంగుళాలు ఉండాలి, చూస్తాను. బాబు 6 అంగుళాలు ఉన్నాయి కానీ ఈ బాగా తుప్పు పట్టేసి నీకు అయినా పర్లేదు. ఇగో ఇగో ఆరంగులాలు సరిపోతాయి. ఇవి ఎంత? 2 నారాయణ. ఇదిగో తీసుకో. బాబు ఒక్క నిమిషం అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఏంటి ఇంత తుప్పు పట్టేసిన మేకలతో మీరు ఏం చేయబోతున్నారు? వీటితో ఆ మెస్సేయకు సిలువ వేయబోతున్నా. ఏంటి ఆ మెసేజ్ సిలువ అయిపోతున్నారు? అవును. ఆ మెసేజ్ సిలువ వేసేంతగా ఏం తప్పు చేశాడు? ఆయన పాపులను ప్రేమించాడు, పాపులను చేరదీశాడు, పాపులను పరిశుద్ధులుగా మార్చాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. అయ్యా కంటి చూపు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు. అయ్యా ఆ మెసేజ్ సిలువైందయ్యా. అయ్యా మీ నాన్న మీరు తీసుకోండి. నా మేకి ఒక్కసారి నా చేతికి వచ్చాక మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రావు. బాబు నీ కాలు పట్టు, బాబు నీ కాలు పట్టు. ఆ మేకి నక్కి ఆ మెసేజ్ చూస్తావా? రాయి మాత్రమే. ఆ మెసేజ్ బాబు బాబు ప్రభు ప్రభు వీళ్ళు నిన్ను సిలివేస్తారని తెలియక ఆ మేకించాడు. ప్రభు ప్రభు నీ మరణానికి కారకండి నేనే 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 ప్రభు ప్రభు ఆ మేకించిన పాపాత్ముడిని నేనే ప్రభు నేనే ప్రభు 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 నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు. కరుణారథం సాగింది శమాయుగం. కదిలింది కరుణారథం సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతికం. కదిలింది కరుణారథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాలురిగింది. పరిశుద్ధాత్మ జనానికి దైవ కుమారు పక్షి
ద్వేషం, అసూయ, కార్పణ్యం, ముళ్ళ కిరీటమణింది. ప్రేమ, సేవ, స్వస్థతలు తనుపై కొరల చల్లంది. ప్రేమ పంచికల పెంచిన త్యాగం చెదరిపోయిన ఉండగొర్రెలు చెల్లం చెదరి పంచిన రొట్టెలే రాళ్ళైనా
చేతులకి కాళ్ళకి మేకులు కొట్టండి. మేకులు కొట్టండి. పరమవైదిని పారాణి పవిత్ర పాదాలు ఎత్తుడి ముద్దగ మారాయి అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి 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 హరించాయి. ఓ ఈ దైవ కుమారుడా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో నిర్మిస్తాను అన్నావు కదా. నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఆ చిరు దిగిరా. దాహం దాహం తండ్రి, వీరేమి చేర్చున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నా దేవా నా దేవా, నీవేళ నా చేయి విడిచితివి. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. బలి అయిన
తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా బలియని